తెల్ల వంకాయలతో ఇలా ఒకసారి రోటి పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తినేటప్పుడు ఎన్ని రెసిపీస్ ఉన్నా సరే ఇలాగా రోట్లో చేసుకున్న పచ్చడి వేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. వంకాయలతో ఏదైనా రెసిపీ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా, అలానే ఈ తెల్ల వంకాయలతో పచ్చడి కూడా అంతే ఫాస్ట్గా అయిపోయింది. నమస్తే, వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. 2 తెల్ల వంకాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఇలాగా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే మీకు కారానికి తగినట్టు మిర్చిని కూడా తీసుకోండి. నేనైతే కనుక ఒక 11 మిర్చిల్ని తీసుకున్నాను. అలానే తాలింపు గింజలు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. వంకాయలు ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువసేపు పట్టదు. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ వంకాయల్ని మగ్గనిస్తే చాలు. మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిస్తే స్మూత్గా మగ్గిపోతాయి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. కొంచెం దగ్గరుండి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా కొంచెం మెత్తపడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు రోలు నీట్గా కడుక్కొని కొంచెం జీలకర్ర, ఒక 4 వెల్లుల్లిపాయలను కూడా రోట్లో వేసుకొని కొంచెం బరకగా దంచుకోవాలి. ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు, మిర్చిని కూడా రోల్లో వేసుకొని కొంచెం స్లోగా దంచుకోవాలి. కొంచెం జాగ్రత్తగా, కొంచెం స్లోగా ఇలాగా దంచుకోవాలి. పూర్తిగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం బరకగా ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఫాస్ట్గా దంచకుండా కొంచెం స్లోగా ఇలాగా దంచుకోవాలి. ఎక్కువ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం బరకగా ఉన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే 1 స్పూన్ చింతపండు గుజ్జును కూడా వేసుకొని మొత్తం ఒకసారి దంచుకోవాలి. ఇలాగా కొంచెం స్లోగా దంచుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా కొత్తిమీర మాత్రం యాడ్ చేసుకోండి. అంతే అండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రబ్బలు, తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న వంకాయ పచ్చడిని కూడా ఈ తాలింపులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోతే కనుక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే వంకాయ రోటి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. మీరు కూడా డెఫినెట్గా ఈ వంకాయ రోటి పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.